జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరసిస్తూ 48 గంటలు దీక్ష చేపట్టారు. ఏడాది పాలనలో రేవంత్ చేసిన మోసాన్ని వివరిస్తూ కార్మికులు పాటలు పాడారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. మేము మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం అంటలు చేయబట్టి మాకు సరైన నాణ్యం ఇచ్చులేదు. పురుగుల పడ్డ బియ్యం పంపుడు, కోడిగుడ్లు ఆరానికి 3 గుడ్లు పెట్టమంటుండ్రు. 4 రూపాయల చొప్పున గుడ్డుకు మీరు కట్టిస్తుండ్రు. 7 రూపాయలు పెట్టి మేము గుడ్లు తెస్తున్నాం. గుడ్ల పైసలు 9 నెలల ఇప్పుడు మాకు గుడ్ల పైసలు రాక ఈ 9 నెలల సంది మేము ఏం కట్టం చేస్తున్నామని మేము అవతల ఇంకా కైకిలు పోతున్నామా, ఏరే పని చేస్తున్నామా, మేము ఏడికెళ్ళి తెచ్చి పెడతామా, ఇండ్లు అమ్ముకొని పెట్టుడా, మాకు భూములు ఉన్నాయని మేము భూములు అమ్ముకొని కట్టుడా, బాకీలు ఏడికైనా కానీ మమ్మలను మొదలే పట్టించుకుంటలేరు గవర్నమెంట్. తెలంగాణ ఉన్నప్పుడన్నా కేసీఆర్ 2000 జీతం పెంచింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చించండి ఎగ్గు పైసలు 9 నెలల ఎగ్గు పైసలు రావాలి. ఇప్పుడు 4 నెలలే మాకు జీతాలు రాక, పిల్లల పైసలు రాక మేము ఏడికెళ్ళి తెచ్చి పెడతాం. 3 గుడ్లు పెట్టుండ్రి, వారానికి 3 గుడ్లు పెట్టుండ్రి. కార్లు వీడిస్క తినుడే, మమ్మల్ని అధికారులు వీడిస్క తినుడే. ఎక్కడో అక్కడ వచ్చి మమ్మల్ని పీర్చి పిప్పి చేస్తుండ్రు. మా వేజులు అయిపోతున్నాయి, మాకు ఆధారం లేదు. మేము చేసి వేజులు అయిపోయి మమ్మల్ని అట్టికి వెళ్ళగొడితే మేము ఏం తిని బతుకుతాము వేజ్ అయిపోయిన వాళ్ళు.